ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి రవి ఎక్కడున్నాడు అంటే దశమ స్థానంలో ఉన్నాడు. రవి దశమ స్థానంలో ఉండడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అయితే చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు చూసినట్లయితే సోమవారం నుండి గురువారం వరకు కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, వివాహాది శుభరూపమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాదులు కూడా అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాదులు అత్యద్భుతంగా యోగిస్తాయి. అయితే ఈ రాశి వారికి శాటర్న్ ప్రభావం వలన శని అసంతృప్తి, చికాకు, చిన్న చిన్న స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఎదురైనప్పటికీ మనోధైర్యం, చంద్రుడి యొక్క బలం చేత వాటిని పక్కన పెట్టి మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభరూపమైనటువంటి వివాహాది ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. అంటే మీ విజయం తొందరలో మీకు లభిస్తుంది. కాబట్టి మీ ప్రయత్నాలు అనేవి ఇప్పటి నుంచి తప్పనిసరిగా ఈ రాశి వారు చేయాలి. ఇంకా ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు ఉంటాయి. శ్రమ ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆర్థికంగా మాత్రం ఖర్చు ఎక్కువ, శ్రమ ఎక్కువ, ఇవన్నీ ఉంటాయి. వృత్తుల పరంగా మనం చూస్తే మీకు రావాల్సినటువంటి ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఎంతో శ్రమతో కానీ రూపాయి రాదు. వ్యాపారాత్మకంగా కూడా అంతే. ఎంచేత శాటర్న్ ప్రభావం ఉండడం వల్ల శ్రమతో వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే శని ప్రభావం ఉంది కదా అని భయపడకూడదు. శని బంగారాన్ని అగ్నిలో వేసి ఏ విధంగా శుద్ధి చేస్తారో శని ప్రభావం వల్ల ఈ రాశి వారు శుద్ధి అవుతుంది అని అర్థం. అంటే మంచి ఫలితాలు, మంచి రిజల్ట్ వైపుకు మీరు వెళ్ళగలుగుతారనేటువంటి విషయాన్ని గుర్తించుకుని మనం ముందుకు వెళ్ళాలి. చేత వ్యాపారాత్మకంగా కూడా మంచి మంచి వ్యాపారాదుల్లో డెవలప్మెంట్స్ బాగుంటాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం శని భగవాను ఆరాధించండి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి. శనివారం సింధూరంతో ఆంజనేయ స్వామికి తౌలుపాకులతో సింధూరంతో పూజ చేయించండి. సత్ఫలితాలు పొందగలుగుతారు.